అని జాగ్రత్తగా వాడుకోవాలండి. ఏదైనా నేను నిన్న ఆకుకూర కట్ట తీసుకున్నాను అండి. ఒక సగం కట్ట ఆకు మాత్రం తీసానండి. ఇది పప్పులో వేస్తాను. ఒక గుప్పెడు పప్పు వేసి 2 టమాటాలు 4 పచ్చిమిరపకాయలు వేస్తాను. కొంచెం చింతపండు గిన్నెలో పెట్టి కారం వేసి ఉడికించి మెదిపి తాలింపు వేస్తానండి. ఇది ఆకుకూర పప్పు కండి. ఇది వచ్చి కాడలండి, చిన్న చిన్న కాడలు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇవి వచ్చి శనగపప్పు, తోటకూర కాడలండి. శనగపప్పు, తోటకూర కాడలు, గుప్పెడు శనగపప్పు. మా చిన్నప్పుడు శనగపప్పు కూరలు బాగా తినేవాళ్ళం. మసాలా వేసి వంకాయ శనగపప్పు అని, బీరకాయ శనగపప్పు, ఉట్టి శనగపప్పు ఎగిరని, ఇలా తోటకూర కాడలు వేసి వండేవాళ్ళండి. దీంట్లో ఏం లేదు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయక ఈ ఉడకేసుకుని పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఉడికిచ్చినవి వేసి కారం వేసి ఈ నీళ్లు మళ్ళీ కూరలో పోసేసుకోవాలి. పొడి మసాలా వేసుకోవాలండి. మీకు గుజ్జుగా కావాలంటే కొబ్బరి, గసగసాలు ఏమైనా వేసుకుంటే చికెన్ కూరలాగా ఉంటుంది. మనం ఆ పప్పులు, అన్నంలో పప్పులు ఏరుకొని ఇష్టంగా తినేవాళ్ళం. చిన్నప్పుడు అన్నీ అపురూపాలండి. ఈ కూరలు ఎవరు ఇప్పుడు సరిగా యూజ్ చేయట్లేదు. నేను ఆకుకూర కొంటే ఒకటి సగం ఎగిరేస్తాను, సగం పప్పు వేస్తాను, లేదా కాడలు ఉంటే ఎగిరేసి ఇది పప్పు వేస్తానండి. ఉన్నంతలో అండి మనం జాగ్రత్తగా టేస్ట్గా వండుకోవాలి, పొదుపుగా ఉండాలండి.